మనుషులందరూ రక్షించబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ప్రభు హెచ్చరించుచున్నాడు. రక్షించబడటం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితంలో సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయటానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అని ప్రభు ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పాడు. దుర్బోధల కాలంలో, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఆరోగ్యకరమైన క్రైస్తవ విశ్వాస జీవితానికి సత్యం అవసరం. జూన్ మాసం 4, 5 మరియు 6 తారీఖుల్లో దోర్నాల్లో అసెంబ్లీ ట్రూత్ అనే సదస్సు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది. ఆ కాన్ఫరెన్స్ కొరకై మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది కనుక సంఘ సత్యాలు నేర్చుకున్నది ద్వారా భవిష్యత్తులో ప్రభు మహిమ కొరకే మనం జీవించగలము అనే ఉద్దేశంతో, ఆశతో అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడే అంశము సంఘములో క్రీస్తు. రండి, దేవుని వాక్యములో సంఘ సత్యాలు నేర్చుకొని మనము ప్రభులో బలపడతాం, ప్రభుని కనపరుస్తాం. ప్రేమతో ఆహ్వానిస్తూ మీ కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఖచ్చితమైన సంఘ సత్యాలు తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఎంతో ఉపయోగకరం. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని రండి. మనందరం ప్రభువులో కలిసి ఆనందిద్దాం. ఆరోగ్యకరమైన బోధను సమతుల్యంగా నేర్చుకొని నిలకడగా పాటించడానికి అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోనండి. మరి మేము వస్తున్నాం, మీరు కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కు పెద్దలు, యవనస్తులు, సువార్థికులు, సహోదరులు ఎవరైనా రావచ్చును. కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ముందుగా మీరు చేయవలసిన పని, ఈ ప్రోమో కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ ఫీజు 200 రూపాయలు. దేవుని దాసులు అజోయ్ టి మాథ్యూ ప్రభు నమ్ముకున్నాక శిష్యత్వం అనే అంశాన్ని దేవుని దాసులు మాట్లాడబోతూ ఉన్నారు. దేవుని దాసులు భవానీ శంకర్ గారు ప్రభువే సత్యమై ఉన్నాడు, ప్రభువుని గురించిన రమ్యమైన సంగతులు దేవుని దాసుడు తీసుకుని రాబోతూ ఉన్నారు. దేవుని దాసులు కె ఐజక్ గారు ఏ సత్యమైతే మనం వింటున్నామో, గ్రహిస్తున్నామో, ఒప్పించబడుతున్నామో, ఎంతగా మన సత్ప్రవర్తన మీద దాని ప్రభావం ఉంటుందో దేవుని దాసులు వివరించబోతూ ఉన్నారు. ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు బోధించును. సత్యమయ్యన్న ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో పనిచేస్తున్నాడో ఈ కాన్ఫరెన్స్లో నేను కూడా మీతో పాటు సహవాసం చేసి వాక్యాన్ని పంచుకోబోతూ ఉన్నాను.